షోల్డర్ షేప్ జాయింటింగ్ అనమాట. ఇట్లా వెనక ముందు అనుకుంటే కొంచెం టైట్ కుట్టు వస్తుంది. ఇట్లా చిన్నగా వెనక ముందు అనుకుంటే జర అందమైన కుట్టు వచ్చింది అనిపిస్తుంది నాకైతే బాబిన్ మార్చేసరికి. తర్వాత ఇంకొకటి ఓకే. ఇట్లా రెండు షోల్డర్ జాయింటింగ్స్ అయిపోగానే ఇలా తయారవుతుంది మనకి. ఓకే, ఇలా తయారైన దాన్ని ఇప్పుడు ఇది వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ పీస్ని తీసుకొని ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుకి బయటకు వచ్చేలాగానే ఒక ఫోల్డ్ చేయాలి. ఎంత అంటే ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేయాలి దీన్ని ఇలా. జాగ్రత్తగా నిదానంగా నీట్గా రావాలి ఫోల్డింగ్. మెల్లిగా ఆపుకుంటూ ఒకే లెవెల్లో నీట్గా రావాలి. 1/2 ఇంచ్ ఫోల్డ్ అవుట్ సైడ్ వచ్చేలాగానే జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఈ ఫోల్డ్ అయిపోతూనే దీనిది ఇంకో సైడ్ ఉంది కదా, ఇది రైట్ సైడ్ వస్తుంది. ఈ ఖర్చుకు ఉంది కదా, ఈ ఖర్చుకు ఒక 3/4 ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక 3/4 ఫోల్డ్ ఇన్సైడ్ చేయాలి. అది అవుట్ సైడ్ ఉంటుంది ఖర్చుకి, ఇది ఇన్సైడ్ చేయాలి ఖర్చుకి. ఓకే, లెవెల్గా ఫస్ట్ లెఫ్ట్ తర్వాత రైట్. ఫోల్డింగ్ అనేది కొంచెం నీట్గా రావాలి మంచిగా దాని మీద. మీకు ఆల్రెడీ ఫోల్డింగ్స్ ఇవన్నీ తెలిసినాయి కదా, చేసింది కాబట్టి మీరు ఇది నీట్గా కుట్టుకొని రావాలి మంచిగా. దీనికి ఇప్పుడు ఫినిషింగ్స్ చేయాలి అవుట్ కట్స్ అన్నీ. సో అవి ఎలా చేయాలంటే మన పీసెస్